మావా ఇప్పుడు నేను ఈ వెయిట్స్ అన్ని ఎత్తుతున్నాను, నాకు అబ్బాయిలా కంట్లో వచ్చేస్తే. ఈ డౌట్ నీకే కదా మోని, చాలా మందికి ఉంటుంది. మీరు ఒకసారి వినండి. మెన్ బాడీస్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉండడం వల్ల మజిల్ అనేది అంత ఫాస్ట్గా ఫామ్ అవుతుంది. ఉమెన్ వెయిట్స్ లిఫ్ట్ చేయగానే మీకు కూడా అంత ఫాస్ట్గా మజిల్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎంత అంటే 20 times లెస్సర్ దాన్ మెన్. సో దానివల్ల మీకు ఎంత వర్కౌట్ చేసినా కూడా, ఎంత లిఫ్ట్ చేసినా కూడా అబ్బాయికి వచ్చినట్టు మజిల్స్ అయితే రావు. అయితే నేను ఇప్పుడు ఎందుకు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి? ఓకే, ఉమెన్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మస్కులర్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీకు మజిల్స్ రాకపోయినా కూడా మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీకు జాయింట్ హెల్త్ కూడా ప్రాపర్ గా సెట్ అయిపోతుంది. పీరియడ్ క్రాంప్స్ పెయిన్ మేనేజ్మెంట్ కూడా మీకు ఈజీ అవుతుంది. టోన్డ్ బాడీ, చాలా మంది లేడీ యాక్ట్రెస్ ని చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు వర్కౌట్ చేసినా కూడా వాళ్ళకి అబ్బాయిలాగా బాడీ రాదు, టోన్డ్ బాడీ ఉంటుంది. బయోలాజికల్ ఏజ్ మనం చూడడానికి 20 years లోనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాం. మనకు 50 అట్లా వచ్చినా కూడా ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇట్లాగే వాళ్ళు రెగ్యులర్ గా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్లే ఇట్లా ఉన్నారనమాట. సో ఇప్పుడు చెప్పు, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తావా చేయవా? చేస్తా. మీరు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. మీ ఇంట్లో ఉన్న లేడీస్ ని స్ట్రెంత్ ట్రైనింగ్ చేయమని చెప్పండి. పొద్దున్నే లేసి కాఫీ అడిగిన వెంటనే వాళ్ళు తెచ్చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఫిట్ గా ఉండాలి. స్టే ఫిట్, బీ హెల్దీ.